హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఏపీలో మరో ఘోర విషాద సంఘటన చోటు చేసుకుంది. గతంలో చేసిన ఒక తప్పుకు పశ్చాత్తాపంతో మొత్తం కుటుంబం అంతా కలిసి అసలు ఏం జరిగింది ఏంటి వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. అలాగే వీడియోని ఒక లైక్ చేస్తే మరింత మందికి సమాచారం చేరుతుంది. వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఏపీలో సంచలనం సృష్టించిన వ్యవసాయ అధికారి శ్రీహరి హత్య కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. శ్రీహరి హత్య కేసులో బిగ్ ట్విస్ట్. నిందితుడి కుటుంబం ఎవరైతే ఉన్నారో వారు మొత్తం సామూహికంగా వారు చనిపోవడం జరిగింది. అసలు ఈ కేసు చాలా మందికి, అంటే కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. అసలు ఏం జరిగింది ఏంటి బ్రీఫ్గా కూడా కొద్దిగా తెలుసుకుందాము. ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన వ్యవసాయ అధికారి శ్రీహరి హత్య కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. శ్రీహరిని కుక్కలను చంపే ఇంజెక్షన్తో దారుణంగా హత్య చేసిన కేసులో నిందితుడిగా ఉన్న అతడి సొంత బావమరిది హరికృష్ణ తన కుటుంబంతో సహా సామూహిక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సింగరాయకొండ రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కింద పడి హరికృష్ణ తన భార్య పిల్లలతో కలిసి బలవన్మరణానికి పాల్పడడం స్థానికంగా తీవ్రంగా కలకలం రేపింది. స్పాట్లో దొరికిన ఆధార్ కార్డు ఆధారంగా అతడే హరికృష్ణ అని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అసలు ఏం జరిగింది చూస్తే, గత నెల 15న బుచ్చిరెడ్డిపాలెం మండల ఏవోగా పనిచేస్తున్న శ్రీహరిని ఆస్తి కోసం సొంత బావమరిది హరికృష్ణ కుక్కలను చంపే మందు ఇచ్చి హత్య చేసిన విషయం తెలిసిందే. నిందితుడి పరారీలో ఉండగా శ్రీహరి తన సొంత బావమరిది హరికృష్ణను నమ్మి సుమారు కోట్ల విలువైన ఆస్తిని అతనికి రాసివ్వగా అప్పుగా కొంత డబ్బులు కూడా ఇచ్చారు. ఈ క్రమంలోనే శ్రీహరి మంచి ఇల్లు కట్టుకోవాలని ఉందని, నేను ఇచ్చిన ఆస్తిని డబ్బుని తిరిగి ఇవ్వాలని హరికృష్ణను కోరారు. అయితే డబ్బు తిరిగి ఇవ్వమన్నందుకు బావను హత్య చేసేందుకు హరికృష్ణ పక్కా ప్లాన్ వేశాడు. అందుకు మరో ఇద్దరి సాయం కూడా తీసుకున్నాడు. జూన్ 15న దైవ దర్శనార్థం పెంచల కోనకు వెళ్లి వద్దామని నమ్మించి కారులో తీసుకువెళ్లాడు. తిరిగి వచ్చే క్రమంలో కారు డ్రైవ్ చేస్తున్న హరికృష్ణ పథకం ప్రకారం చేజర్ల మండలం సమీపంలో అకస్మాత్తుగా కారు ఆపారు. అప్పటికే కాపుగాసిన గొలగమూడికి చెందిన రవీంద్ర, రామతీర్థానికి చెందిన యానాదులు కారు ఆపగానే శ్రీహరిని పట్టుకున్నారు. వెంటనే హరికృష్ణ కుక్కలను చంపేందుకు ఉపయోగించే ఇంజెక్షన్లను 2 శ్రీహరికి వేయడంతో ఆయన గుండె ఆగిపోయింది. ఆ తర్వాత శ్రీహరిది గుండెపోటుగా చిత్రీకరించి బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని సొంత ఊరు మెనగల్లుకు తీసుకొచ్చారు. మృతి విషయం తెలిసిన తోటి ఉద్యోగులు మృతుడి శరీరంపై గాయాలు ఉండడంతో అనుమానం వ్యక్తం చేశారు. ఆ సమయంలో పోలీసులు వచ్చినా కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయలేదు. ఆ తర్వాత మృతదేహాన్ని అంత్యక్రియల్లో భాగంగా సహజంగా పోడ్చాల్సి వచ్చినప్పటికీ కూడా ఆయన శరీరాన్ని అయితే కాల్చేయడం జరిగింది. ఇటీవల హరికృష్ణ శ్రీహరికి సంబంధించిన మిగిలిన ఆస్తి తనకు రాసివ్వాలని ఘర్షణ పడడంతో ఆయన భార్య లావణ్య ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు హరికృష్ణ కోసం తీవ్రంగా గాలిస్తున్న సమయంలో అతడి కుటుంబం ఇవాళ సామూహికంగా ఆత్మహత్యకు పాల్పడడం సంచలనం రేపుతోంది. అంత ఆస్తికి ఆశపడ్డాడు, సొంత బావని చంపేశాడు. తెర చూస్తే ఆస్తి అనిపించడం పక్కకు పెడితే ఇతను చేసిన తప్పుకి కుటుంబం మొత్తం బలి అయిపోయింది. వెనకాల ఉన్న వాళ్ళని కూడా ఆ చిన్నపిల్లలతో సహా మొత్తం కుటుంబాన్ని బలి చేశాడు. అయితే భావన హత్య చేసిన అనంతరం చట్టానికి దొరికిపోతానని భయం, తీవ్రమైన మానసిక ఒత్తిడి కారణంగానే హరికృష్ణ ఇలాంటి దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. సింగరాయకొండ వద్ద వేగంగా వస్తున్న రైలు కింద పడి హరికృష్ణ, అతని భార్య, పిల్లలు ప్రాణాలు విడిచారు. ట్రక్పై విగత జీవులుగా పడి ఉన్న వారిని చూసి స్థానికులు కన్నీరు మున్నీరవుతున్నారు. స్థానికుల సమాచారం మేరకు రైల్వే పోలీసులు, స్థానిక పోలీసులు స్పాట్కు చేరుకొని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు.